నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. మోదీ రేవంత్ దెబ్బకు తెలంగాణ కాంగ్రెస్ అల్లకల్లోలమవుతుంది. और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. రేవంత్ రెడ్డిజీ మాతో కలవండి, మిమ్మల్ని మీరు కోరుకున్న చోటికి తీసుకెళ్తామని మోదీ ఇచ్చిన ఒక్క పిలుపు, దానికి నేను మీతోనే ఉన్నా అని రేవంత్ ఇచ్చిన ఆన్సర్ కాంగ్రెస్ ను కష్టాల్లోకి నెట్టేశాయి. ఈ ఒక్క దెబ్బకు కాంగ్రెస్ రెండుగా చీలింది కూడా. రేవంత్ ఎప్పటికైనా జంప్ అవుతారు అంటూ ఒక వర్గం వాదిస్తుంటే, ఇదంతా రాజకీయాల్లో భాగమే అని మరో వర్గం వాదిస్తోంది. అసలు కాంగ్రెస్ లో నిజంగా ఏం జరుగుతోంది? నిజంగానే రేవంత్ పార్టీ మారే అవకాశం ఉందా? ఈ స్టోరీలో చూద్దాం. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఏం నడుస్తోంది? ప్రస్తుతం నడుస్తున్న సమీకరణాలు కేవలం పాలనాపరమైనవా, లేక కంటికి కనిపించే దానికంటే, చెవికి వినిపించే దానికంటే మరేదైనా పెద్ద వ్యూహం దాగి ఉందా? ఇదే రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్. నిజానికి రేవంత్ రెడ్డి నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులే చెబుతున్న దాని ప్రకారం ఇక్కడి నుంచి నిధులు ఢిల్లీకి తరలించాలి. మొన్నటి దాకా ఎన్నికల ఖర్చు కూడా భారీగానే అయ్యింది. మళ్ళీ ఇలాంటి అవసరాలు పడుతుంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డికి నిధులు చాలా అవసరం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఎలాగూ మనసు రాదు, కానీ ఇవ్వాల్సిన లిస్ట్ అయితే పెద్దగానే ఉంది. యువతలకు స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, 2500 ఇస్తామన్నారు. ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే మొత్తం 420 హామీలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా నిధులు పెద్ద మొత్తంలోనే కావాలి. వీటికి డబ్బులు కావాలంటే రేవంత్ కు మోదీ సాయం కావాలి. ఇందులో రేవంత్ రెడ్డితో పాటు మోదీ ఫ్యూచర్ ప్లాన్ కూడా దాగుంది. ఇవన్నీ పక్కన పెడితే మోదీ హైదరాబాద్ టూర్ తో సీన్ అంతా మారిపోయింది. రేవంత్ రెడ్డి, మోదీ ఇద్దరు బడే భాయ్ చోటే భాయ్ అన్నట్టు ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఎప్పుడు కలిసినా అదే అనుబంధంతో మాట్లాడుకునేవారు. పేరుకు ఇద్దరు ప్రత్యర్థి పార్టీ నాయకులు అయినా ఆ భేదం ఎక్కడా కనిపించకపోయేది. ఈ వ్యవహారాలపై కొన్నిసార్లు రాహుల్ గాంధీ కూడా సీరియస్ అయినట్లు అప్పట్లోనే టాక్ నడిచింది. అందుకే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కేంద్ర మంత్రులు, నేతల అపాయింట్మెంట్ దొరికేది, కానీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పెద్దల అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదని కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుకున్నారు. కానీ మోదీ హైదరాబాద్ వచ్చిన తర్వాత స్టోరీ మొత్తం మారిపోయింది. తనకు నిధులు కావాలంటూ రేవంత్ విజ్ఞప్తికి మోదీ ఓపెన్ గానే ఆఫర్ ఇచ్చేశారు. मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे. గుజరాత్ తరహాలోనే నిధులు ఇస్తే ప్రస్తుతం తెలంగాణకు అందుతున్న దాంట్లో సగం మాత్రమే దక్కుతుందని నవ్వుతూ చెప్పిన ఆ నవ్వు వెనక, ఆ చమత్కారం వెనక ఒక రాజకీయ ఆహ్వానం కూడా ఉంది. రేవంత్ ఆశయాలు నెరవేరాలంటే తనతో కలిసి నడవాలని, తద్వారా రేవంత్ చేరుకోవాలనుకున్న శిఖరాలకు చేరుకోవచ్చని మోదీ పరోక్షంగా బీజేపీ తలుపులు తెరిచారు. రాజకీయాలు మాట్లాడట్లేదు అంటూనే రాజకీయాలు మాట్లాడేశారు. రేవంత్ రెడ్డికి బహిరంగ ఆహ్వానం పంపారు మోదీ. రేవంత్ రెడ్డిని బీజేపీలో చేర్చుకొని పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారనేది విశ్లేషకుల మాట. అందుకే రేవంత్ ప్రభుత్వంపై మోదీ ఒక్క విమర్శ కూడా చేయలేదన్నది క్లియర్. తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీకి రేవంత్ రెడ్డి ఒక ఆశా కిరణంలా కనిపిస్తున్నారు. రేవంత్ కూడా ఆ పార్టీ వైపు అంతే పాజిటివ్ గా ఉన్నట్లు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ఇక్కడే కాంగ్రెస్ రెంటుగా డివైడ్ అయినట్లు తెలుస్తోంది. ముందు నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న ఒక టీం మా ముఖ్యమంత్రి తొందరలోనే బీజేపీలో చేరతారంటూ ప్రచారం చేస్తున్నారంట. అంతేనా? నమ్మి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తే రేవంత్ రెడ్డి ఏమో నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారంటూ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈలోపే రేవంత్ పై అధిష్టానం వద్ద చర్చించి ఆయనకు చెక్ పెట్టాలని చూస్తున్నారంట. హైదరాబాద్ టూర్ లో బీజేపీ నేతలను ప్రత్యేకంగా కలవాలని మోదీ చంద్రబాబుతో గంట సేపు భేటీ కావడమే కాకుండా ఆ తర్వాత రేవంత్ రెడ్డి బహిరంగ ఆహ్వానం పలికారని, అంటే చంద్రబాబు సూచనతోనే రేవంత్ బీజేపీ వైపు చూస్తున్నారనే వాదన కూడా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తమ వాడే అనే ఉద్దేశంతోనే బీజేపీ సభ పేరు కూడా మార్చిందని అదే వర్గం ఆరోపిస్తుంది. జనగ్రహ సభ కాస్త బీజేపీ సభగా మారడంలో మోదీ, రేవంత్ హస్తం ఉందని మాట్లాడుకుంటున్నారు. మరో వర్గం మాత్రం కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డే దిక్కు,
ఆయన లేకపోతే కాంగ్రెసే ఉండదని వాదిస్తున్నారట. మోదీ కలవడం జస్ట్ ఒక క్యాజువల్ మీటే తప్ప ఆయన పార్టీ మారే ఆలోచన లేదని చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఆ పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టిందని, రేవంత్ విషయాన్ని ఏదో ఒకటి తేల్చేయాలని చూస్తోందని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మొత్తానికి మోదీ రేవంత్ వ్యవహారం ఎక్కడి దాకా చేరుతోందో, ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతారా లేక బీజేపీలోకి జంప్ అవుతారా అన్నది చూడాలి.